పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని దాఖలైన 6 పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు విచారణకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? పంచాయతీకి గడువు ముగిసిన సకాలంలో ఎన్నికలు నిర్వహించడం లేదంటే వేరువేరుగా 6 పిటిషన్లు దాఖలయ్యాయి. 6 పిటిషన్ల పైన కూడా హైకోర్టు తీర్పు విచారణ నిర్వహించి ఆ తర్వాత తీర్పును నిన్న రిజర్వ్ చేసింది. రేపు తీర్పు వెలువరించనుంది. పిటిషన్ సంబంధించి అంటే 2024 జనవరి 31వ తేదీనే పంచాయతీల గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయకుండా మాకే అంటే సర్పంచులకి మాకే అదనంగా గడువు ఇవ్వాలని చెప్పి కూడా గడువు పొడిగించాలని చెప్పి కూడా 6 సర్పంచులు కూడా వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే హైకోర్టు మాత్రం వాళ్ళ అభ్యంతరాన్ని తోసిపుచ్చింది. ఎందుకంటే పంచాయతీ గడువు ముగిసిన తర్వాత అంటే పంచాయతీ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళ గడువు ముగిసిన తర్వాత తిరిగి వాళ్ళ గడువు పొడిగించడం కుదరదు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అని చెప్పి వాళ్ళ అభ్యర్థనను తోసిపుచ్చినప్పటికీ సకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే దానిపైన వాదనలు కొనసాగుతున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో కూడా హైకోర్టు విచారణ నిర్వహిస్తూ వచ్చింది. గత విచారణ సందర్భంగా ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తేల్చాల్సి ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం హైకోర్టు గత విచారణ సందర్భంగా అంటే డిసెంబర్ నెలలో జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తెలిపింది. అయితే డిసెంబర్ లో హైకోర్టు ప్రభుత్వం చెప్పినప్పటికీ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలు ప్రకటిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కనీసం దానికి సంబంధించిన తేదీలు ప్రకటించలేదని చెప్పి కూడా మరోసారి విచారణ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాదాపు ఏడాదిన్నర నెలలు కావస్తుంది. 18 నెలల నుంచి ప్రభుత్వం దీనికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పి కూడా పిటిషన్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మరోసారి వాదనలు వినిపించారు. కేవలం సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లను తేల్చడానికి ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైందని చెప్పి కూడా చెప్పారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ మేరకు రిజర్వేషన్ సంబంధించిన ప్రక్రియ దానికి సంబంధించి ఉంది. బీసీ రిజర్వేషన్లు తేల్చడానికి మరో 4 రోజుల గడువు కావాలని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది కూడా నిన్న జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తేదీలు ప్రకటించిన తర్వాత తిరిగి మాకు 6 నెలల సమయం అంటే ప్రభుత్వం ఈ ప్రక్రియకు సంబంధించి నిర్ణయం ప్రకటించిన తర్వాత మరో 60 రోజులు మాకు కావాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇరువైపుల వాదనలు ముగిశాయి. పిటిషన్ల తరపు న్యాయవాదులు కూడా వీరిని తొందరగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా కోరారు. ఈ సందర్భంలో హైకోర్టు జోక్యం చేసుకుంటూ దాదాపు ఏడాదిన్నర నుంచి ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు కుదరలేదు, వాయిదా వేసుకుంటూ వస్తారని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాదిని కూడా ప్రశ్నించింది. ఒకవేళ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వస్తే సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం నేరుగా ఎన్నికలు నిర్వహించవచ్చు కదా అని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది. అయితే పోలింగ్ కేంద్రాల భద్రత వంటి అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది హైకోర్టు తెలిపారు. అయితే ఇరువైపుల వాదనలు ముగియడంతో నిన్న జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే రేపు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించనుంది. హైకోర్టు తీర్పు ఏం వెలువడుతుందని చెప్పి కూడా పంచాయతీ ఎన్నికలపై కాస్త ఆసక్తి కూడా నెలకొంది. రేపు ఉదయం 10:30 గంటల సమయంలో హైకోర్టు తీర్పు వెలువరించనుంది. అశ్విని, ధన్యవాదాలు శ్రీకాంత్.